హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కర్రీ ఏం చేస్తున్నాను తెలుసా? పాలకూర టమాటా వండుతున్నాం. పాలకూర టమాటా. ఆయిల్ ఎక్కువ పడిపోయిందా? ఓకే, సరిపోద్ది. తాలింపులు ఆవాలు కొంచెం జీలకర్ర, వేసాను, ఆవాలు వేసాను. ఇగో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసాను అన్నమాట. ఇది కొంచెం మగ్గితే అప్పుడు పాలకూర వేసుకోవాలి. పాలకూర టమాటా కర్రీ అన్నమాట ఈరోజు. పసుపు వేసాను. వీడియోలకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మబ్బు పట్టింది, మబ్బుగా ఉంది వాతావరణం. ఆకుకూర కడుక్కొని చూసారా, పాలకూర ఫ్రెష్గా ఉంది. మా ఆయనగారు తెచ్చారు ఫ్రెష్గా పాలకూర, బాగుంది. ఎక్కువ పప్పులో వండుతాను, పప్పు కాదు కర్రీ వండమన్నారు. వాళ్ళ సాయంత్రం చపాతీలకు కూడా బాగుంటుంది, అందుకని పాలకూర టమాటా కర్రీ వండుతున్నాను. బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పాలకూర టమాటా, పాలకూర పప్పు. ఆకుకూరలో చాలా విటమిన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆకుకూర తినటం వల్ల మంచిది ఆరోగ్యానికి. బ్లడ్ తక్కువైన వాళ్ళు ఆకుకూర తింటే బాగా బ్లడ్ పడుతుంది. కాస్త మగ్గుందా? ఉత్తనే మగ్గిపోద్ది ఆకుకూర, మగ్గిపోద్ది. అది అంతా కొంచెం అవుతుంది కూర, అందుకే టమాటా వేసాను అనమాట. అన్నంలో బాగుంటుంది, కమ్మగా మధురంగా ఉంటుంది. ఇలా నీట్గా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని, ఈ నీళ్ళు పాడు చేయక్కర్లేదు. మొక్కలకి వేసుకుంటే మొక్కలకు కూడా పోషకం బలంగా ఉంటుంది. మొక్కలు కూడా కాస్త మగ్గితే బోల్డ్ వాటర్ వస్తుంది అందులో. రైస్ అయిపోయింది.